మనకున్నటువంటి నెక్స్ట్ యూనిట్ ఏంటంటున్నానంటే బోధనా పద్ధతులు, టీచింగ్ మెథడ్స్. బోధనా పద్ధతులు ఏంటి మరి? బోధనా పద్ధతులు అనేది మనకు పెద్ద యూనిట్, 100% మనకు 2 మార్క్స్ వచ్చేటటువంటి యూనిట్ బోధనా పద్ధతి. బోధనా పద్ధతి అంటే ఏంటి? బోధనా పద్ధతిలో ఉన్నటువంటి టీచర్స్ అంటాడు, మెథడ్స్ అంటే ఏంటి, స్టూడెంట్స్ అంటాడు, మెథడ్ అంటే ఏంటి, మరి ఏ టాపిక్లో ఎలా వస్తాయి, మనకు మ్యాథమెటిక్స్ కానీ సైన్స్ కానీ సోషల్లో కానీ ఉన్నటువంటి మెథడ్లో ఏ విధంగా అడుగుతాడు, ఉన్నటువంటి మెథడ్స్ ఏంటి, అసలు పద్ధతి అంటే ఏంటి, ఉపగమము అంటే ఏమిటి, మరి దాంట్లో ఉన్నట్టు పద్ధతిలో ఇండక్టివ్ డిడక్టివ్ అంటే ఏంటి, తర్వాత ఎనాలిసిస్ సింథసిస్ అంటే ఏంటి, మనకు ఉన్నటువంటి చాలా రకరకాల పద్ధతులు ఉన్నాయి. ఒక్కొక్క పద్ధతి గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఇంట్రడక్షన్లో మనకు బోధనా పద్ధతి అంటే ఏంటంటే, ఒక విద్యార్థి కావచ్చు, అమ్మ నాన్న తల్లిదండ్రులు కావచ్చు, మన స్నేహితులు కావచ్చు, బయట నైబర్స్ కావచ్చు, ఎక్కడైనా ఏ ప్రదేశంలో అయినా ఏదో ఒక విషయాన్ని నేర్చుకోవడాన్ని, లేదా ఇతరులు చెప్పినటువంటి విషయాన్ని మనం గ్రహించడాన్ని, ఇతరులు చెప్పే విషయాన్ని మనం దాన్ని తీసుకోవడాన్ని, గ్రహించడాన్ని ఏమంటారంటే బోధన అంటారు. అంటే చెప్పినటువంటి వ్యక్తి యొక్క లక్షణాలు, వారి యొక్క మాటలు, వాటి యొక్క విలువైనటువంటి పద్ధతులు, వారు చెప్పే విధానాన్ని మనం రిసీవ్ చేసుకునే దాన్ని బోధన అంటారు. ఇంటి దగ్గర మన అమ్మ నాన్న ఏదైనా విషయం చెప్పడానికి కూడా బోధనే, ఒక మంచి మాట చెప్పడం కూడా బోధనే, మీ ఫ్రెండ్ ఒక విషయం చెప్పడం కూడా బోధనే. అంటే ఇక్కడ ఏంటంటే ఒక విషయాన్ని నేర్చుకోవడమే బోధన అని అర్థం మెయిన్. కానీ పరిపక్వత చెందినటువంటి వ్యక్తి, ఒక పరిపక్వత చెందనటువంటి వ్యక్తిలో ఒక మార్పు తీసుకుని వచ్చేదే బోధన అంటాం. సింపుల్గా చెప్పుకోవాలంటే ఇక్కడ బోధన అంటే ఎవరంటే ఉపాధ్యాయుడు బోధన చేసేవాడు. అంటే చిన్న కాన్సెప్ట్ ఏంటంటే ఒక పరిపక్వత చెందిన వ్యక్తి, ఒక పరిపక్వత చెందిన వ్యక్తిపై తీసుకుని వచ్చే మార్పుని ఏమంటారంటే బోధన అంటారు. ఈ బోధనను అందించే విధానాన్ని, ఈ బోధనను అందరూ బోధన చేస్తారు, కానీ చెప్పే విధానం ఉంటుంది కదా, ఆ చెప్పే విధానాన్ని బోధనా పద్ధతి అంటారు. తండ్రి చెప్పాడు అనుకోండి, కోపంగా చెప్తాడు. తల్లి చెప్తుంది అనుకోండి, విషయాన్ని ప్రేమతో చెప్తుంది, ప్రేమతో చెప్తే వింటాం. కోపంగా చెప్తాడు, ప్రేమతో కానీ కోపంగా చెప్తాడు, కానీ వినం. అంటే తల్లి చెప్పింది అదే మాట, తండ్రి చెప్పింది అదే మాట, అంటే బోధన చేస్తారు, కానీ అందించే విధానం ప్రేమతో చెబితే వింటాము. ఆ విధంగా అందించే విధానాన్ని బోధనా పద్ధతి అంటారు. కానీ ఎలా అందించాలని చెప్పి ముందుగా మనం ఆలోచించేటటువంటి రీతిని ఏమంటారంటే ఉపగమము అంటారు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నామ్మా. ఇప్పుడు పిల్లవాళ్ళకు బోర్డు మీద రాసామనుకోండి, 1 2 3 4 5 6 7 8 9 అనేటువంటి నెంబర్స్ రాసాం. పిల్లవాళ్ళని కూర్చోబెట్టి ఉపాధ్యాయుడు ఈ నెంబర్స్ చదవండి అమ్మా అని చెప్పి అన్నప్పుడు పిల్లవాడు కొంతమంది నేర్చుకుంటారు, కొంతమంది నేర్చుకోరు. అది కామన్గా సాంప్రదాయకంగా. కానీ దాన్ని బోధన అంటారు. కానీ ఎలా అందించాలి, వీళ్ళకి ఎలా అందిస్తే వాళ్ళకు నెంబర్స్ వస్తాయి అని చెప్పి ముందుగానే ఒక ప్లాన్, ఆలోచన, ఈ ఆలోచన రీతిని ఉపగమం అంటాం. మరి ఈ ఆలోచన రీతి ఒక విధానంలో ప్రవేశపెట్టేదాన్ని బోధనా పద్ధతి అంటారు. ఏం చేయాలంటే ఈ నెంబర్స్ తెలుసుకోవడానికి పిల్లల్ని కూర్చోబెట్టి ఏదో ఒక ఆట, యాక్టివిటీ, క్రియేటివిటీలో పిల్లల్ని నలుగురిని కూర్చోబెట్టి అరే 1 2 3 చదవండి నాన్న అని చెప్పి ఒక అబ్బాయిని లేపి 1 2 3 అని చెప్పి బోర్డు మీద రాయించడం కానీ, లేదా 1 2 3 అని చెప్పి ఒక దగ్గర నిలబడి ఎక్కడ 1 2 3 నుంచి 1 నుంచి 10 వరకు లెక్క పెట్టేసరికి, కౌంటింగ్ చేసేసరికి ఎక్కడ మిస్టేక్ అవుతుందో మీరు గుర్తించాలి అని చెప్పి పిల్లవాళ్ళకి చెప్పామనుకోండి, చాలా కాన్సన్ట్రేషన్ పెట్టి మళ్ళీ గ్రహించగలుగుతారు. అంటే ఒక రకంగా క్రీడా పద్ధతి ద్వారా, యాక్టివిటీ బేస్డ్ మెథడ్ ద్వారా, ఈ 2 పద్ధతుల ద్వారా బోధిస్తే విద్యార్థి చక్కగా నేర్చుకుంటాడు. అంటే విధానం ఇక్కడ ఏంటంటే పద్ధతి, విద్యార్థికి బోధన అంటే ఒక విషయాన్ని చెప్పడాన్ని బోధన అంటాం. ఎలా అందించాలని చెప్పి ముందుగానే మనం ఆలోచించుకునే రీతిని ఉపగమము అంటాం. అందించే విధానం అది క్రీడా పద్ధత, ఉపన్యాస పద్ధత, ప్రదర్శన పద్ధత, కథా పద్ధత, క్రీడా పద్ధత, ఈ విధానంలో అందించడాన్ని బోధనా పద్ధతి అంటారు. గుర్తుపెట్టుకోండి. మరి ఈ బోధనా పద్ధతులు అనేవి మనం ఏంటి చూద్దాం. అన్న చిన్న కాన్సెప్ట్ ఏంటి బోధనా పద్ధతులు అంటే, ఇక్కడ చూడండి ఒకసారి ఇప్పుడు మనం డిస్కస్ చేసాం. పరిపక్వత చెందిన వ్యక్తికి జ్ఞానాన్ని అందించడాన్ని ఏమంటారంటే బోధన అంటారు. పరిపక్వత చెందిన వ్యక్తికి జ్ఞానాన్ని అందించడాన్ని బోధన అంటారు. అందించే విధానాన్ని బోధనా పద్ధతి అంటారు. అందించే విధానాన్ని ఏమంటారు? బోధనా పద్ధతి అంటారు. ఎలా అందించాలని మార్గనిర్దేశనం చేసే ఆలోచనను ఉపగమము అంటారు. ఇప్పుడు ఇంతసేపు మనం డిస్కస్ చేసింది అదే. ఎలా అందించాలని చెప్పి మార్గనిర్దేశనం చేసే ఆలోచన రీతిని ఉపగమం అంటాం. అందించే విధానాన్ని బోధనా పద్ధతి అంటాం. ఓకేనా? ఒక పరిపక్వత చెందిన వ్యక్తి, ఒక పరిపక్వత చెందిన వ్యక్తికి తీసుకునే మార్పుని అంటే బోధన అని కూడా అంటారు. ఓకే, రైట్ అన్న. మీరు చెప్పే పద్ధతిలో నేను నేర్చుకోలేకపోతే నేను నేర్చుకునే పద్ధతిలో మీరు చెప్పలేరా? ఎవరన్నారంటే సర్వశిక్ష అభియాన్. మీరు చెప్పే పద్ధతిలో నేను నేర్చుకోలేకపోతే
నేను నేర్చుకునే పద్ధతిలో మీరు చెప్పలేరా అని ఎవరన్నారంటే ఆ కొటేషన్ ఇచ్చింది సర్వశిక్ష అభియాన్ అని గుర్తుపెట్టుకోండి. ఎవరండి? సర్వశిక్ష అభియాన్. ఓకే, ఇదే బోధనా పద్ధతుల మీద కొంతమంది తత్వవేత్తలు కూడా కొన్ని నిర్వచనాలు ఇవ్వడం జరిగింది. ఏంటి ఆ నిర్వచనాలు అంటే చూడండి ఒకసారి. వెస్లీ అండ్ రాన్స్కీ అనే వ్యక్తి ఏమన్నాడంటే అభ్యసన ప్రక్రియను నిర్దేశించడానికి, ఏంటంటే ఇక్కడ అభ్యసన ప్రక్రియను నిర్దేశించడానికి ఉపాధ్యాయుడికి ఉపయోగపడే సాధనమే బోధనా పద్ధతి ఎవరన్నారు అంటే వెస్లీ అండ్ రాన్స్కీ. అభ్యసన ప్రక్రియ అనగానే ఎవరు గుర్తు రావాలి? వెస్లీ అండ్ రాన్స్కీ. అభ్యసన ప్రక్రియను నిర్దేశించడానికి ఉపాధ్యాయుడికి ఉపయోగపడే సాధనమే బోధనా పద్ధతి అని ఎవరన్నారంటే వెస్లీ అండ్ రాన్స్కీ అని గుర్తుపెట్టుకోండి. ఓకే, రైట్. తర్వాత మనకు వెస్లీ అండ్ స్టాన్లీ అనే వ్యక్తి. ఇంతకుముందు ఏమన్నాం? వెస్లీ అండ్ రాన్స్కీ అభ్యసన ప్రక్రియను నిర్దేశించడానికి ఉపాధ్యాయుడికి ఉపయోగపడే సాధనమే ఈ యొక్క బోధనా పద్ధతి అని ఎవరన్నారంటే వెస్లీ అండ్ రాన్స్కీ అన్నాడు. కానీ ఇక్కడ వెస్లీ అండ్ స్టాన్లీ ఇతను ఏమన్నాడంటే బోధనాభ్యసన లక్ష్యాలను సాధించడానికి ఉపాధ్యాయుడికి ఉపయోగపడే సాధనాన్ని బోధనా పద్ధతి అంటారు. చూడండి, అక్కడ బోధనాభ్యసన ప్రక్రియ అనేది వెస్లీ అండ్ రాన్స్కీ. మరి బోధనాభ్యసన లక్ష్యాలు అనేది ఎవరండి? వెస్లీ అండ్ స్టాన్లీ అని గుర్తుపెట్టుకోండి. లక్ష్యాలను సాధించడానికి ఉపాధ్యాయుడికి ఉపయోగపడే సాధనాన్ని బోధనా పద్ధతి అంటారు. ఓకే, ఈ డెఫినేషన్స్ చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. హెచ్సి మోరిసన్ ఏమన్నారంటే ఎక్కువ పరిణతి చెందిన వ్యక్తి మరియు తక్కువ పరిణతి చెందిన వ్యక్తికి మధ్య జరిగే పరస్పర చర్య. ఏంటండి? ఎక్కువ పరిణతి చెందినటువంటి వ్యక్తి అంటే ఎక్కువ తెలివితేటలు ఉన్నటువంటి వ్యక్తి, తక్కువ పరిణతి చెందినటువంటి వ్యక్తి అంటే తక్కువ తెలివితేటలు ఉన్నటువంటి వ్యక్తిపై మధ్య జరిగేటటువంటి పరస్పర చర్య అంటే ఇక్కడ ఉన్న ఇంటరాక్షన్ జరగాలి. పరస్పర చర్య ఎక్కువ పరిణతి చెందిన వ్యక్తికి తక్కువ పరిణతి చెందిన వ్యక్తికి మధ్య జరిగే పరస్పర చర్యనే దాన్ని ఏమంటారంటే బోధనా పద్ధతి అంటారని ఎవరన్నారంటే ఈ యొక్క హెచ్సి మోరిసన్ చెప్పడం జరిగింది. ఓకే, రైట్. తర్వాత సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్ 1950-53 మొదలయార్ కమిటీ అని దీన్ని అంటాం. సెకండరీ ఎడ్యుకేషన్ కమిటీ దీన్ని అంటాం. డాక్టర్ లక్ష్మణస్వామి మొదలయార్ కమిటీ అని కూడా దీన్ని అంటారు. అతనేం చెప్పాడు బోధనా పద్ధతిని దృష్టిలో పెట్టుకొని అంటే చూడండి, ఇక్కడ ఉత్తమమైన ప్రణాళిక అనేది సరైన బోధనా పద్ధతుల వల్ల సరైన ఉపాధ్యాయుల వల్ల సజీవంగా ఉంటుంది. ఈ రెండూ లేకపోతే నిర్జీవాలుగా మారుతాయి అని ఎవరన్నారంటే సెకండరీ ఎడ్యుకేషన్ కమిటీ. అంటే ఏమన్నాడు ఇక్కడ? ఉత్తమమైనటువంటి ప్రణాళిక అంటే గుడ్ ప్లానింగ్. ఈ ఉత్తమమైన ప్రణాళిక అనేది సరైన బోధనా పద్ధతుల వల్ల తర్వాత సరైన ఉపాధ్యాయుల వల్ల. ఉత్తమమైన ప్రణాళిక అనేది సరైన బోధనా పద్ధతుల వల్ల సరైన ఉపాధ్యాయుల వల్ల సజీవంగా ఉంటుంది. కానీ ఈ రెండూ లేకపోతే మాత్రం నిర్జీవాలుగా మారుతాయి అని ఎవరన్నారంటే సెకండరీ ఎడ్యుకేషన్ కమిటీ చెప్పడం జరిగింది. ఇవి వెస్లీ అండ్ స్టాన్లీ. బోధనాభ్యసన లక్ష్యాలంటే వెస్లీ అండ్ స్టాన్లీ. బోధనాభ్యసన ప్రక్రియ అంటే వెస్లీ అండ్ రాన్స్కీ. నెక్స్ట్ హెచ్సి మోరిసన్ ఎక్కువ పరిణతి తక్కువ పరిణతి మధ్య పరస్పర చర్యను గుర్తుపెట్టుకోండి. సెకండరీ ఎడ్యుకేషన్ కమిటీ అంటే ఉత్తమమైన ప్రణాళిక, అలా గుర్తుపెట్టుకోండి. ఓకే, రైట్ అన్న. తర్వాత ఇక్కడ చూడమ్మ చాలా ఇంపార్టెంట్, ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ అసలు ఏంటి అంటే విద్య యొక్క ముఖ్య ఉద్దేశం. వాట్ ఈస్ ద ఎయిమ్ ఆఫ్ ఎడ్యుకేషన్? విద్య యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? విద్య యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటండి? మంచి పర్సనాలిటీని డెవలప్ చేయడం. అంటే ఏంటి? డెవలప్మెంట్ ఆఫ్ ఎ పర్సనాలిటీ అంటాం. పర్సనాలిటీ అంటే అర్థం ఏంటి? మంచి మూర్తిమత్వం అనాలి. మంచి మూర్తిమత్వం అంటే ఎత్తు పొడవు ఒడ్డు ఇలా ఉంటే లడ్డుగా ఇలా కాదండి. మంచి మూర్తిమత్వం అంటే పిల్లవాడికి అంటే విద్యార్థిని సంపూర్ణ మూర్తిమత్వాన్ని తీసుకుని వచ్చే విధంగా ఉండాలి. అంటే విద్య యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? విద్యార్థిని సంపూర్ణ మూర్తిమత్వంగా అభివృద్ధి చేయాలి. మరి సంపూర్ణ మూర్తిమత్వం అంటే మంచి లక్షణాలు, మంచి సంస్కారం. పిల్లవానికి ఎలాంటి నెగిటివ్ థింకింగ్ ఉండకుండా, చెడు ఆలోచన లేకుండా ఒక మంచి సంపూర్ణమైనటువంటి వ్యక్తిగా, మంచి సంస్కారవంతమైన వ్యక్తిగా తీసుకుని రావడమే సంపూర్ణ మూర్తిమత్వం. మరి మంచి సంస్కారం అంటే శారీరక, మానసిక, సామాజిక, ఆధ్యాత్మిక, నైతిక అన్ని రంగాలలో మంచి పరిపూర్ణమైనటువంటి వ్యక్తిగా తీర్చిదిద్దడమే ఈ యొక్క విద్య యొక్క ముఖ్య ఉద్దేశం. దాన్నే సంపూర్ణ మూర్తిమత్వాన్ని అభివృద్ధి చేయడం లేదా సాధించడం అని అర్థం. ఓకేనా? అంటే డెవలప్మెంట్ ఆఫ్ పర్సనాలిటీ, మంచి పర్సనాలిటీ అభివృద్ధి చేయడమే విద్య యొక్క ముఖ్య ఉద్దేశం అని. ఓకేనా? రైట్. తర్వాత టీచింగ్, బోధన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి?
వాట్ ఈజ్ ద ఎయిమ్ ఆఫ్ టీచింగ్, వాట్ ఈజ్ ద ఎయిమ్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఓకేనా, వాట్ ఈజ్ ద ఎయిమ్ ఆఫ్ టీచింగ్. బోధన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఉపాధ్యాయుడు బోధన చేస్తాడు తరగతి గదిలో. ఎందుకు చేస్తాడు? విద్యార్థి ప్రవర్తనలో ఆమోదయోగ్యమైన మార్పులు తీసుకురావాలి. ఆ ఆమోదయోగ్యమైన మార్పులు ఎలా ఉండాలంటే మంచి మార్పు తీసుకురావాలి, ఓకేనా. చూద్దాం ఒకసారి ఇక్కడ ఏంటంటే విద్యార్థి ప్రవర్తనలో ఆమోదయోగ్యమైన మార్పుల్ని తీసుకురావడమే బోధన యొక్క ముఖ్య ఉద్దేశం. అంటే మంచి మార్పును తీసుకురావడమే బోధన యొక్క ముఖ్య ఉద్దేశం. ఓకే, రైట్. తర్వాత విద్యా లక్ష్యాలు సాధించడానికి తోడ్పడేవి ఏమిటి అంటే మంచి బోధనా పద్ధతులు. ఎలా సార్ అంటే విద్యార్థులు మంచి లక్ష్యాన్ని తీసుకురావాలి, మంచి మార్పుని తీసుకురావాలి అనుకున్నాం. సరైన బోధనా పద్ధతి ఇంతకుముందు నేను ఒక చెప్పాను, ఏమనంటే పిల్లవాడికి నెంబర్స్ 1 నుంచి 10 వరకు నెంబర్స్ రావటం లేదు, రాకపోతే ఏం చేయాలి అంటే మన లక్ష్యం ఏంటి? ఉపాధ్యాయుడి యొక్క బోధన లక్ష్యం ఏంటి? విద్యార్థుల్లో తరగతిలో 30 మంది విద్యార్థులు ఉంటే 30 మంది విద్యార్థులకు 1 నుంచి 10 వరకు లేదా 1 నుంచి 100 వరకు నెంబర్స్ ఈరోజు నేను నేర్పాలనే లక్ష్యంతో తరగతి గదిలోకి వచ్చేసినాను. తరగతి గదిలోకి వచ్చిన తర్వాత నేను 1 నుంచి 100 వరకు బోర్డు మీద రాసి ప్రతి ఒక్కరిని ఇలా చదవమని చెప్తే కూడా రాదు. కానీ అదే పద్ధతి ప్రకారం కాకుండా ఆటపాటలతోటి 1, 2 ఒప్పుల కుప్ప, 2, 3 వయ్యారి బామ అని ఒక పద్యం రూపంలో కనుక విద్యార్థులకు ఒక్కొక్కటి నేర్పుకుంటూ వెళ్ళిపోతే విద్యార్థులు ఉల్లాసంగా, ఆహ్లాదకరంగా, చాలా సంతోషంగా, సింపుల్గా నెంబర్స్ నేర్చుకుంటారు. అంటే ఏంటి? ఒక పాట రూపంలో, ఓకేనా. అదేవిధంగా ఒక క్రీడా పద్ధతి రూపంలో ఇలాంటి నేర్పుంటే విద్యార్థులకు సరిగ్గా మంచి అర్థమవుతుంది, నేర్చుకుంటారు. ఉపాధ్యాయుడి లక్ష్యాలు కూడా నెరవేరుతాయి. అంటే ఉపాధ్యాయుడి లక్ష్యాలు నెరవేరాలంటే ఏం కావాలి? సరైన బోధనా పద్ధతులు ఎంచుకోవాలి. ఇది మెయిన్ ఉద్దేశం. విద్యా లక్ష్యాలు, ఉపాధ్యాయుడి యొక్క విద్యా లక్ష్యాలు సాధించడానికైనా అంటే విద్యా లక్ష్యాలు సాధించడానికి తోడ్పడేవి క్రింది వారిలో ఏమిటి? లక్ష్యాలు, విద్యా ప్రణాళిక, బోధనా పద్ధతులను కూడా అడుగుతాడు. గుర్తుపెట్టుకోండి. అంటే ఏంటి? ఇక్కడ బోధనా పద్ధతులను గుర్తుపెట్టుకోండి. విద్యా లక్ష్యాలు సాధించడానికి తోడ్పడేవి ఏంటమ్మా? బోధనా పద్ధతులు. ఓకే, అదేవిధంగా ఆధునిక బోధనా పద్ధతులకు పితామహుడు ఎవరు అని చెప్పి చాలాసార్లు అడగడం జరిగింది. హూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ మోడర్న్ మెథడ్స్ అంటే బోధనా పద్ధతులకు పితామహుడు ఎవరు అంటే జాన్ అమోగస్ కోమినియస్. వీళ్ళంతా ఒకటే. జాన్ అమోగస్ కోమినియస్ అండి. ఇతను నిగమన పద్ధతిని బాగా ప్రచారంలోకి వచ్చినటువంటి వ్యక్తి. ఆ నిగమన పద్ధతిని కనుక్కున్న వ్యక్తి ఎవరంటే అరిస్టాటిల్. దీన్ని ప్రచారంలోకి తీసుకొచ్చిన వ్యక్తి ఎవరంటే కోమినియస్. ఈ కోమినియసే జాన్ అమోగస్ కోమినియసే ఆధునిక బోధనా పద్ధతులకు పితామహుడు అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా, రైట్ నాన్న. ఇది ఈ యొక్క బోధనా పద్ధతులకు కొద్దిగా ఇంట్రడక్షన్ పార్ట్ ఇది.